డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలతో దొరికిపోయిన జోగి బ్రదర్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్లో ఓ విధంగా చెప్పాలి అంటే సిట్ అధికారులు పక్కాగా సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించారు. ఇది ఇలా ఉంటే మరి జోగి బ్రదర్స్ కావచ్చు, అట్లాగే పలు సందర్భాల్లో పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటో తెలుసా? ఎంత బుకాయించారంటే అసలు మాకేం సంబంధం లేదు. అంతేందుకు మీకు తెలిసే ఉంటుంది, మీరు గుర్తుండే ఉంటుంది కదా. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కావచ్చు, లేకపోతే అమ్మవారి ఆలయం దగ్గర చేసిన ఏదైతే ఆ ప్రమాణాలు అవి ఇవి అని చెప్పేసి అన్నారు చూసారా, అవి గుర్తు చేసుకుంటే సరిపోద్ది. అయితే తాజాగా జరిగిన ఘటనలు ఇప్పుడు బయటకు వచ్చిన వ్యవహారం కనుక చూసినట్లయితే మామూలుగా కాదు, అవాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఏ తేదీల్లో ఎంతెంత ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎవరెవరితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారు అన్నీ కూడా సిట్టు విడుదల చేసింది. సో ఇందులో టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్నీ మొత్తం సమర్పించారు. అవేంటి అనేది మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ చూసినట్లయితే మద్యం కేసులో ప్రధాన నిందితులు తమకు తెలియదని, వారితో సంబంధం లేదని జోగి సోదరులు బుకాయించినా సిట్ శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. ఆర్థిక లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. సో ఇవి జోగి అద్దెపల్లి సోదరుల సంబంధాన్ని బయటపెట్టాయి. నకిలీ మద్యం వ్యవహారంలో రమేష్ రాము ముఖ్య పాత్ర పోషించారని కోర్టు సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. ఇది ఇంపార్టెంట్. సో ఫోన్, వాట్సాప్ కాల్స్లో తరచూ మాట్లాడుకునేవారని తేలింది. ఈ కేసులో నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ సిడిఆర్ను సిట్ విశ్లేషించింది. ఇందులో ఎక్కువ మంది నిందితుల టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడ నుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక కుట్రను తెరదీశారని కాల్ రికార్డ్స్, కామన్ లొకేషన్స్ ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి. 2025 ఏప్రిల్ 7న గుర్తుంచుకోండి, 2025 ఏప్రిల్ 7న అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, రవి, జోగి రమేష్, జోగిరాము ఇబ్రహీంపట్నంలోనే ఉన్నారు. 2025 మే 5న ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో A1, A2, A4, A18, A19 ఇందా చెప్పిన పేర్లు అన్నీ కూడా ఒకే లొకేషన్లో ఉన్నాయి. 2025 జూన్ 6న, జూలై 17, జూలై 27 తేదీల్లో వీరంతా ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్లోనే ఉన్నారు. అలాగే 2025 సెప్టెంబర్ 23న A1, A18, A19 ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ, ఏఎన్ఆర్ బార్ టవర్ల పరిధిలో ఉన్నట్లు సిడిఆర్ డేటాలో తేలింది. సో ఏ డేట్లో ఎవరెవరు కలిసారు ఈ ఎక్యూజ్డ్ అనే వాళ్ళందరూ కూడా చూడండి. 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ 2023 అక్టోబర్ 19 నుంచి 2025 సెప్టెంబర్ 13 వరకు జోగిరాము, అద్దెపల్లి జనార్దన్ రావు మధ్య 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ నమోదయ్యాయి. 2024 జనవరి 26న జనార్దన్ రావు నుంచి రాముకు ఫోన్ వెళ్ళింది. అదే సమయంలో జోగి రమేష్ కూడా అదే లొకేషన్లో ఉన్నారు. 2024 అక్టోబర్ 1న, 2025 సెప్టెంబర్ 1న, 2025 సెప్టెంబర్ 13న ఇద్దరి మధ్య కాల్స్ ఉన్నాయి. ఈ సమయంలోనూ జోగి రమేష్ అదే లొకేషన్లో ఉన్నట్టు తేలింది. అద్దెపల్లి జనార్దన్ రావు, అద్దెపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్ అతని సోదరుడు రాము మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు సాగాయి. జోగి రమేష్ ఆదేశాల మేరకే రాము నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. విడతల వారీగా 45 లక్షలను అద్దెపల్లి సోదరులు రాముకు అందించారు. 25 అక్టోబర్ 2020న అద్దెపల్లి జనార్దన్ రావు ఎస్బీఐ ఖాతా నుంచి జోగి రాముకు 2000 యూపీఐ ద్వారా బదిలీ చేశారు. ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, మిగిలిన నిందితులకు మధ్య ఎన్ రవి ఆర్థిక మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇద్దరు తరపున చెల్లింపులను పర్యవేక్షించారు. స్పిరిట్, ఎసెన్స్ సరఫరా చేసిన బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్లకు మూతలో సీసాలు సరఫరా చేసిన ముత్తా మనోజ్ కుమార్, దారబోయిన ప్రసాద్ నకిలీ లేబుళ్లను తయారు చేసి సరఫరా చేసిన తలారి రంగయ్య, తాండ్ర రమేష్, అల్లాబక్షు, చెక్క సతీష్లకు యూపీఐ బ్యాంక్ ఖాతా బదిలీ ద్వారా నగదు పంపారు. ఇక చూడండి, సెప్టెంబర్ 1, 2022న జనార్దన్ రావు ఏఎన్ఆర్ బార్ ఖాతా నుంచి 20 లక్షలు డ్రా చేశారు. 21 సెప్టెంబర్ 2022న జోగిరాముకు జనార్దన్ రావు ఫోన్ చేసి ఇబ్రహీంపట్నం వద్ద ఈ మొత్తాన్ని అందజేశారు. 12 నవంబర్ 2022న జనార్దన్ రావు రాముకు ఫోన్ చేశారు. మర్నాడు 2.84 లక్షలను జగన్మోహన్ రావు రాముకు అందజేశారు. మార్చి 3, 2023న జోగిరాముతో జనార్దన్ రావు మాట్లాడారు. 14 మార్చి 2023 జగన్మోహన్ రావుకు 5 లక్షల నగదును ఖాతా నుంచి డ్రా చేసి రాముకి ఇచ్చారు.
అక్టోబర్ 19, 23, 20, 23 తేదీల్లో జోగిరాముతో జనార్దన్ రావు మాట్లాడారు. అక్టోబర్ 19, 20, 23 తేదీ 2023 సంవత్సరంలో జోగిరాముతో జనార్దన్ రావు మాట్లాడారు. 25 అక్టోబర్ 2023 జగన్మోహన్ రావు ఖాతా నుంచి 4 లక్షలు డ్రా చేసి ఆ మొత్తాన్ని జోగిరాముకు అందించారు. 20 ఫిబ్రవరి అలాగే 8 ఫిబ్రవరి 2024 జోగిరాముతో ప్రధాన నిందితుడు మాట్లాడారు. ఏఎన్ఆర్ బార్ ఖాతా నుంచి 9.2 లక్షలు మార్చి 5, 2024 డ్రా చేసి రాముకు ఇచ్చారు. సో సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 13, 2025 సంవత్సరంలో ఈ 3 తేదీల్లో జనార్దన్ రావు తిరిగి రాముతో కాంటాక్ట్ అయ్యారు. 4 లక్షలు ఇచ్చారు. ఇంత పక్కాగా వీళ్ళ ఫోన్ కాల్స్, టవర్ లొకేషన్స్, ఎవరెవరు మాట్లాడుతూ ఉండగా ఎవరెవరు అక్కడ ప్రక్కన ఉన్నారో ఆ సెల్ టవర్ లొకేషన్. ఉదాహరణకి జోగిరాము జనార్దన్ రావు ఫోన్ మాట్లాడుకున్నారు. ఆ ఫోన్ కాల్ డేటా ద్వారా ట్రేస్ అవుట్ చేశారు. అదే సమయంలో మరి ఆ లొకేషన్లో జోగి రమేష్ ఉన్నాడు. అలా ఇక్కడ కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్, ఆ ప్రకారంగా జోగి రమేష్కి, జోగి రాముకి ఈ నకిలీ మద్యానికి సంబంధించిన దాంట్లో ఏ రకంగా వీళ్ళ యొక్క ధోరణి ఉంది, ప్రమేయం ఉంది అని చెప్పేసి క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది. ఎవిడెన్స్లన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అప్డేట్ ఏంటంటే ఈ జోగి బ్రదర్స్కి సంబంధించి బెయిల్ పిటిషన్ 31వ తేదీతో మళ్ళా రిమాండ్ పొడిగించాలా లేదా బెయిల్ ఇవ్వాలా అని చెప్పేసి వాదోపవాదం జరిగిన పిమ్మట జనవరి 12వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది. ఇది ఒక ఎత్తు. ఇంకోటి ఏంటో తెలుసా, 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఈ జోగి బ్రదర్స్ని తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ ఎవిడెన్స్లన్నీ కళ్ళ ముందు పెడతారు. సో వీళ్ళ ఫోన్ కాల్ డేటా, టవర్ లొకేషన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఏ తేదీన ఎంతెంత అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరి అకౌంట్ నుంచి డ్రా చేశారు, లేదా ఏఎన్ఆర్ బార్ నుంచి డ్రా చేశారా, ఏఎన్ఆర్ బార్ నుంచి తరలించారా, ఎంత తరలించారు, ఎప్పుడు తరలించారు, మొత్తం డేటా క్లియర్ కట్గా వాళ్ళ ముందు పెడతారు. పెట్టిన తర్వాత ప్రశ్నలు సంధిస్తారు. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మేము స్వచ్ఛులం, మేము అమాయకులం అని చెప్పేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మాటలకి ఏ మాత్రం కూడా నమ్మటానికి లేకపోతే అసలు చెప్పడానికి ఆస్కారం ఉండదులే. నాకు తెలీదు అని అంటే కుదురుతుందా? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మొత్తం పక్క ఆధారాలతో ఉన్నప్పుడు ఇక తెల్లముఖం వేయటం తప్ప ఏమన్నా చెప్పడానికి ఆస్కారం ఉంటుందా? సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వీళ్ళు ఏ రకంగా నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రభుత్వానికి ఆపాదించేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని ఏకంగా వీళ్ళే సాక్షి మీడియాని పిలిపించేసుకొని ఇదిగో పెద్ద పెద్ద క్యాన్లు అది ఇది అని చెప్పేసి ఆ రకంగా చేసిన జోగి రమేష్ని ఏ రకంగా అనాలండి? ఎంత మామూలు వ్యవహారం ఇది. సో అందుకనే సిట్ చాలా సీరియస్గా పక్క ఆధారాలు సేకరించి ఈ తంబళపల్లిలో కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కావచ్చు, 2 ప్రాంతాల్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అసలు సొంత వాళ్ళే మాట్లాడలేదు. ఇప్పుడు జోగి రమేషే మాట్లాడలేడు. జోగి రమేష్ కానీ, జోగి రాము కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ అనుచరులు కానీ ఏ ఒక్కరైనా కక్ష సాధింపు చర్యలు అనడానికి ఆస్కారం ఉందా? సో ఇక జోగి రమేష్కి దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో. ఎట్టి పరిస్థితులకు బయటకు వచ్చే పరిస్థితులు కనపడలేదు. శిక్ష గట్టిగా పడేటట్లుగా ఉంది. ఒకవేళ అదే జరిగితే ఇక ఆయన లైఫ్ మామూలుగానే పొలిటికల్ కెరీర్ క్లోజు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.